రైట్. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణ నిరూపించాలన్నారు. ఇక 48 గంటల్లో నిరూపించకపోతే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దు మీరాయని కేటీఆర్ మండిపడ్డారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బండి సంజయ్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు నిరూపించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిరూపించకపోతే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దు మీరాయని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఆయన మాటలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దు మీరాయని కేటీఆర్ మండిపడ్డారు.